ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రెస్టీజియస్ గా తీసుకున్న ప్రోగ్రాం పేదలందరికీ ఇళ్లు. ఈ ప్రోగ్రాం కింద 3 సెంట్లు రూరల్ లో 2 సెంట్లు అర్బన్ లో ఇచ్చే కార్యక్రమాన్ని చేయబోతున్నాం అని చెప్పేసి మనం చేస్తాం. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇళ్ల పట్టాల పంపిణీకి మార్గదర్శకాలను జారీ చేయడానికి చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దీంట్లో ఏంటంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకటి మంత్రి మండలి దృష్టికి తీసుకురావడం జరిగింది. దాంట్లో ఏంటంటే ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్ ద్వారా కూడా హౌసింగ్ స్కీమ్ లో లోన్ పొంది ఉండకూడదు. అప్లికెంట్స్ అందరూ కూడా బీపీఎల్ ఫ్యామిలీగా ఉండాలి. అంతేకాకుండా వాళ్ళకు కంపల్సరీగా ఆధార్ కార్డు ఉండాల్సిన అవసరం ఉంది. మెట్ట ప్రాంతం 5 ఎకరాలకు మించి ఉండకూడదు. మాగాని ప్రాంతం 2.5 ఎకరాలకు మించి ఉండకూడదని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. అదే విధంగా గతంలో ఇళ్ల స్థలాలు ఇచ్చారు. కొన్ని వేల మంది లక్షల మంది వారిచ్చిన లేకపోతే వారు సెలెక్ట్ చేసిన లేఅవుట్లు నివాసయోగ్యం కాదని, లేకపోతే కొన్ని చోట్ల లో లయింగ్ ఏరియా ఆల్మోస్ట్ చెరువుల్లో ఇచ్చారని, లేకపోతే బరియల్ గ్రౌండ్స్ పక్కన ఉన్నాయి అని చెప్పేసి చాలా మంది అసలు ఒక్క ఇల్లు కూడా కట్టుకున్న దాఖలాలు లేవు. వేల లేఅవుట్స్ లో వాళ్ళందరికీ కూడా ఇంత ముందు ఇచ్చిన ఎలకేషన్ రద్దు చేసి వారికి మళ్ళీ తిరిగి అర్బన్ లో అయితే 2 సెంట్లు, రూరల్ అయితే 3 సెంట్లు. ఎందుకంటే కొంతమందికి నివాసం చోటున్నారు, ఎక్కడో 30-40 కిలోమీటర్ల దూరంలో ఇచ్చారు. సో అటువంటి వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్లి మేము ఇల్లు కట్టుకోలేమని ఏదైతే చెప్పారో అటువంటి వాళ్ళందరికీ కూడా 2 సెంట్లు అర్బన్, 3 సెంట్లు రూరల్ లో ఇవ్వబడుతుందని చెప్పేసి మనం చేస్తాం. అదే విధంగా కొన్ని లేఅవుట్స్ లో ఇల్లు చాలా మంది కట్టారు, కానీ ర్యాండమ్ గా అక్కడక్కడ కొంతమంది ఇల్లు కట్ల, అవన్నీ ఖాళీగా ఉండిపోయినాయి. వాటి మూలంగా దోమలు కానివ్వండి, లేకపోతే డ్రైనేజ్ వాటర్ కానివ్వండి, అవన్నీ నిలబడటం, పక్క ఇళ్ల వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండటం, ఆ ల్యాండ్ ఓనర్స్ కి ఏమో ఇంట్రెస్ట్ లేకపోవడం అక్కడ కట్టడానికి, రకరకాల కారణాల మూలంగా అవన్నీ ఉన్నాయి. కాబట్టి ఆ అలాట్మెంట్ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఎవరైతే ఇల్లు కట్టుకోవడానికి సుముఖంగా ఉన్నారో వాళ్ళకి తిరిగి అలాట్ చేయబడుతుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.